జగన్ 4 ఏళ్ల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతానన్న జగన్ ఏపీలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని లోకేష్ తన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25,000 కోట్ల అప్పు తెచ్చారని లోకేష్ తెలిపారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ హామీ ఇచ్చిన జగన్ మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2,500 కోట్ల రూపాయలు స్వాహా చేశారన్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తారని అందరినీ మోసం చేశాడని లోకేష్ విమర్శించారు. రైతు రాజ్యం తెస్తారన్న జగన్ రాష్ట్రంలో రైతులు లేని రాజ్యం తెచ్చారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పన్నుల భారం తగ్గిస్తామని యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ పరిపాలనలో పంట పొలాలకు పురుగుల మందులు పనిచేయవు కానీ జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్ర మెడల్ కొడితే మాత్రం పురుగులు చేస్తాయని విమర్శించారు. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నారని విమర్శించారు. రాయలసీమలో 1000 అడుగుల వరకు బోర్లు వేస్తే కానీ నీళ్లు రావని, ఇక ఆ మీటర్కు కరెంటు బిల్లు ఎంత వస్తుందో ఆలోచించాలని రైతులను కోరారు. 4 ఏళ్ల పాలనలో ఉద్యోగస్తులను కూడా వేధించారని, సిపిఎస్ రద్దు చేస్తామని 4 ఏళ్లు గడిచినా హామీ ఎక్కడ అమలైందో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. బీసీల వెన్ను విరిచారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేశాడని నారా లోకేష్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై 26,000 అక్రమ కేసులు పెట్టి వేధించారని లోకేష్ మండిపడ్డారు. అందుకే టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. బీసీలకు శాశ్వత కుల ధృవీపత్రాలు అందిస్తామన్నారు. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తామని లోకేష్ తెలిపారు. జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతూనే ఉందన్నారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, మైనార్టీలను కూడా జగన్ సర్కార్ ముంచేసిందన్నారు. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, ఆనాడు చంద్రబాబు ప్రభుత్వానికి బీజేపీతో పొత్తు ఉన్నా మైనార్టీలపై ఒక్క దాడి జరగలేదన్నారు.